హలో ఎవ్రీవన్. అందరూ ఒక్కసారి గమనించండి. స్కై అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చదువుబోతున్నాం. అదేంటంటే బ్రిటిష్ కాలంలో జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ లేదా భూ సంస్కరణలు. ఇది కేవలం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, పాలిటీ అండ్ గవర్నెన్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్కి ఇవే పునాది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త కొత్త చట్టాలకు కూడా ఎక్కడో ఒకచోట వీటికి లింక్ ఉంటుంది. మనకు బ్రిటిష్ కాలంలో మెయిన్గా 3 రకాల సిస్టమ్స్ కనిపిస్తాయి. ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్, 2 రైతువారీ సిస్టమ్, 3 మహల్వారీ సిస్టమ్. ఈరోజు మనం వీటిని కంపేర్ చేస్తూ నేర్చుకుందాం. అప్పుడే మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వెషన్ వచ్చినా ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ముఘల్ కాలపు రెవెన్యూ వ్యవస్థ. బ్రిటిష్ వాళ్ల సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు అసలు ముఘల్ కాలంలో పరిస్థితి ఏంటో కొంచెం అర్థం చేసుకోవాలి. అక్బర్ చక్రవర్తి టైంలో ఆయన మంత్రి రాజా తోడర్మల్ ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అప్పట్లో భూమిని సర్వే చేసి పంటలో 1/3 అంటే దాదాపు 33% ట్యాక్స్గా ఫిక్స్ చేశారు. మీ పొలంలో 100 కిలోల ధాన్యం పండితే అందులో 33 కిలోలు ప్రభుత్వానికివ్వాలి. ఇదప్పట్లో పెద్ద భారం అనిపించేది కాదు. ఎందుకంటే పరిస్థితులు బాలేనప్పుడు లేదా కరువొచ్చినప్పుడు రాజులు దీన్ని తగ్గించేవాళ్లు. ఎప్పుడైతే ముఘల్ సామ్రాజ్యం బలహీనపడిందో అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఏజెంట్లను నియమించడం మొదలుపెట్టారు. ఈ ఏజెంట్లనే కాలక్రమేణా జమీందార్లు లేదా తాలూక్దార్లు అని పిలవడం మొదలైంది. వీళ్ళేం చేసేవాళ్లంటే ప్రభుత్వం అడిగిందానికంటే ఎక్కువే రైతుల దగ్గర వసూలు చేసి తమ సొంత జేబులు నింపుకునేవాళ్లు. దీంతో రైతులపై భారం పెరిగిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంట్రీ. 1765లో జరిగిన ట్రీటీ ఆఫ్ అలహాబాద్ గుర్తుంది కదా. ఆ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో దీవానీ రైట్స్ వచ్చాయి. దీవానీ రైట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ వసూలు చేసే హక్కు. బ్రిటిష్ వాళ్లకి ఇండియాలో వస్తువులు కొనడానికి లండన్ నుంచి డబ్బులు తేవడం ఇష్టం లేదు. ఇక్కడే ట్యాక్స్ వసూలు చేయాలి, ఆ డబ్బుతోనే ఇక్కడి ముడిసరుకులు కొని బ్రిటన్కి పంపాలి అని ప్లాన్ చేశారు. పైగా వాళ్ల ఆర్మీ ఖర్చులు, ఎంప్లాయీస్ శాలరీలు కూడా పెరిగిపోయాయి. అందుకే వాళ్లు రైతుల దగ్గర నుంచి వీలైనంత ఎక్కువ పిండాలని చూశారు. కాని పాపం వాళ్లకిక్కడి వాతావరణం గురించి, మాన్సూన్ గురించి ఏం తెలీదు. 1770లో బెంగాల్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది. 1/3 బెంగాల్ పాపులేషన్ ఆ కరువులో చనిపోయారు. అంత దారుణమైన పరిస్థితున్నా బ్రిటిష్ వాళ్లు మాత్రం ట్యాక్స్ వసూలు ఆపలేదు. వాళ్ల క్రూరత్వం ఎలా ఉండేదంటే ఆ టైంలో బ్రిటన్లోని న్యూస్ పేపర్లు కూడా వాళ్లని విమర్శించేవి. పర్మినెంట్ సెటిల్మెంట్ ఆవిర్భావం. అప్పుడు 1793లో రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. వారన్ హేస్టింగ్స్ని పంపించారు. ఆయన టైంలోనే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ట్యాక్స్ రేటుని ఫిక్స్ చేద్దాం, దాన్ని పదే పదే మార్చకూడదు అని. పర్మినెంట్ సెటిల్మెంట్. దీన్నే జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు. దీన్ని 1793లో లార్డ్ కార్న్వాలిస్ ఫార్మలైజ్ చేసి బెంగాల్, బీహార్లో అమలు చేశారు. నిజానికి ఈ ఐడియా ఇచ్చింది జాన్ షోర్ అనే ఆఫీసర్. ఇందులో ఏం చేసేవాళ్లంటే గత 10 ఏళ్ల యావరేజ్ పంటను లెక్కించి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ట్యాక్స్గా నిర్ణయించేవారు. పర్మినెంట్ సెటిల్మెంట్ ముఖ్య లక్షణాలు. ఈ సిస్టంలో జమీందార్ని ల్యాండ్లార్డ్ అంటే భూమికి యజమానిగా మార్చేశారు. అంతకుముందు ఇండియాలో భూమి అనేది గ్రామ సొత్తుగా ఉండేది. కాని బ్రిటిష్ వాళ్లు దాన్ని జమీందార్ సొంతం చేసేశారు. ఈ హక్కు పుత్రపౌత్ర పారంపర్యం అంటే వంశపారంపర్యంగా వస్తుంది. కాని ఒక కండీషన్ ఉంది. సన్సెట్ లా అని ఒకటుండేది. అంటే ప్రభుత్వం నిర్ణయించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయంలోపు జమీందారు ట్యాక్స్ కట్టకపోతే ఆ భూమిని వేలం వేసేవాళ్లు. సన్సెట్ లా దేనికి సంబంధించింది అని అడిగితే పర్మినెంట్ సెటిల్మెంట్ అని చెప్పాలి. ఈ సిస్టంలో 3 లేయర్స్ ఉండేవి.
కింద రైతు అంటే రయ్యత్, మధ్యలో జమీందార్, పైన ఈస్ట్ ఇండియా కంపెనీ. కంపెనీకి జమీందార్కి మధ్య డీలేంటంటే వసూలైన మొత్తంలో దాదాపు 89% కంపెనీకివ్వాలి, మిగిలిన 11% మిందారుంచుకోవాలి. కానీ జమీందార్లేం చేసేవాళ్లంటే రైతు దగ్గర్నుంచి ఇంకా ఎక్కువే వసూలు చేసేవాళ్లు. రైతు ఆ భూమిలో కేవలం ఒక అద్దెకుండేవాడ్లా మారిపోయాడు. ట్యాక్స్ కట్టకపోతే ఎప్పుడైనా అతన్ని గెంటేయొచ్చు. రైతులకి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. బ్రిటిష్ వాళ్ళేమనుకున్నారంటే జమీందార్లకు భూమి మీద హక్కు ఇస్తే వాళ్లు టెక్నాలజీ పెంచుతారు, నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తారు అని. కాని జమీందార్లు కేవలం డబ్బు మీద దృష్టి పెట్టారు తప్ప భూమి మీద కాదు. వాళ్లు బ్రిటిష్ వాళ్లకి లాయల్గా ఉండే ఒక క్లాస్గా మారిపోయారు. పర్మనెంట్ సెటిల్మెంట్ మెయిన్గా బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఉండేది. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొన్ని చోట్ల వారణాసిలో కూడా అమలు చేశారు. రైత్వారీ సిస్టమ్ రైతుకు మరియు ప్రభుత్వానికి మధ్య నేరుగా సంబంధం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైత్వారీ సిస్టంలో కథ వేరేలా ఉంటుంది. 1820 ఆ ప్రాంతంలో థామస్ మన్రో మరియు అలెగ్జాండర్ రీడ్ అనే ఇద్దరు ఆఫీసర్లు ఈ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఇది మెయిన్గా సౌత్ ఇండియాలో అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు అస్సాంలోని కొన్ని భాగాల్లో అమలు చేశారు. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలాగా పెద్ద పెద్ద జమీందార్లు ఉండేవారు కాదు. అందుకే బ్రిటిష్ వాళ్ళేమనుకున్నారంటే మధ్యలో ఎవరో ఎందుకు, నేరుగా రైతు దగ్గరనుంచే ట్యాక్స్ వసూలు చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే దీనికి రైత్వారీ అని పేరొచ్చింది. రైతంటే రైతు అని అర్థం. రైత్వారీ సిస్టమ్ ఎలా పనిచేసేది? ఇక్కడ జమీందార్ లేడు కాబట్టి ప్రభుత్వమే ప్రతి రైతుతో నేరుగా అగ్రిమెంట్ చేసుకునేది. రైతునే భూమికి యజమానిగా గుర్తించేవాళ్లు. రైతుకు భూమిని అమ్ముకునే హక్కు, వేరేవాళ్లకిచ్చే హక్కు ఉండేవి. కాని ఒకే ఒక కండిషన్, టైంకి ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ ట్యాక్స్ కట్టలేకపోతే అంతే, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. సరే, ఇప్పుడు రేట్స్ ఎలా ఉండేవో చూడండి. ఇది చాలా దారుణం. డ్రైల్యాండ్స్ అంటే మెట్టభూముల్లో 50%, ఇరిగేటెడ్ ల్యాండ్స్ అంటే నీటిపారుదల ఉన్న భూముల్లో 60% ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు 100 బస్తాలు పండిస్తే 60 బస్తాలు బ్రిటిష్ వాళ్ళకిచ్చేయాలి. ఇంత ట్యాక్స్ కట్టాక రైతు దగ్గర ఏముంటుంది? ఏమీ మిగలదు. పర్మనెంట్ సెటిల్మెంట్లాగా ఇది ఫిక్స్డ్ కాదు. ప్రతి 20 లేదా 30 ఏళ్లకొకసారి భూమిని మళ్లీ సర్వే చేసి ట్యాక్స్ పెంచేవాళ్లు. రైత్వారీ వల్ల వచ్చిన ఇబ్బందులు. జమీందార్ లేడు కదా, రైతుకే లాభమని. కాని అది నిజం కాదు. జమీందార్ ప్లేస్లోకి ఇప్పుడు డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చింది. వీళ్లు జమీందార్ల కంటే క్రూరంగా వసూలు చేసేవాళ్లు. పంట పండినా పండకపోయినా, వర్షాలు పడినా పడకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందే. అప్పుడు రైతేం చేసేవాడు? ట్యాక్స్ కట్టడానికి ఊర్లో ఉండే మనీ లెండర్ అంటే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి అప్పు చేసేవాడు. ఆ వడ్డీ వ్యాపారి దారుణమైన వడ్డీలు వేసేవాడు. ఆ అప్పు తీర్చలేక చివరికి రైతు తన భూమిని ఆ వడ్డీ వ్యాపారికే రాసిచ్చేవాడు. జమీందారీలో జమీందార్ వేధించేవాడు. ఇక్కడ గవర్నమెంట్ మరియు వడ్డీ వ్యాపారి కలిసి రైతుని ముంచేశారు. మహల్వారీ సిస్టమ్ గ్రామం ఒక యూనిట్గా. ఇప్పుడు మూడో సిస్టంకి వెళదాం. అదే మహల్వారీ సిస్టమ్. దీన్ని 1822లో హోల్ట్ మెకెన్జీ అనే ఆయన స్టార్ట్ చేశారు. ఇది మెయిన్గా నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో ఉండేది. మహల్ అంటే ఒక గ్రామం లేదా కొన్ని గ్రామాల సమూహమని అర్థం. ఇందులో ఏం చేసేవాళ్లంటే ఒక్కో రైతు దగ్గరికి వెళ్లకుండా మొత్తం గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకునేవాళ్లు. గ్రామ పెద్ద అంటే లంబడ్దార్ అనేవారికి బాధ్యత ఇచ్చేవాళ్లు. ఆ గ్రామం మొత్తం మీద ఎంత ట్యాక్స్ రావాలో ముందే డిసైడ్ చేస్తారు. గ్రామస్తులందరూ కలిసి ఆ మొత్తాన్ని వసూలు చేసి లంబడ్దార్కి ఇస్తే ఆయన తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాడు. ఇందులో కూడా ట్యాక్స్ రేట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. పంటలో దాదాపు 50 నుండి 66% వరకు వసూలు చేసేవాళ్లు. ఇది కూడా పర్మనెంట్ కాదు, అప్పుడప్పుడు రివైజ్ చేస్తూ పెంచేవాళ్లు. 3 వ్యవస్థల మధ్య తేడాలు ఒకసారి క్విక్గా చూద్దాం. 1. పర్మనెంట్ సెటిల్మెంట్ జమీందార్ బాధ్యత. ట్యాక్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. బెంగాల్ ఏరియాలో ఉండేది. 2. రైత్వారీ రైతు డైరెక్ట్గా ప్రభుత్వానికి కడతాడు. రేట్లు మారుతూ ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉండేది. 3. మహల్వారీ గ్రామ పెద్ద బాధ్యత. గ్రామం మొత్తం కలిపి కట్టాలి. నార్త్ ఇండియాలో ఉండేది. బ్రిటిష్ భూ సంస్కరణల ఇంపాక్ట్ మన దేశంపై ప్రభావం. ఈ సిస్టమ్స్ వల్ల మన ఇండియాకి ఏం జరిగింది? ఈ 3 సిస్టమ్స్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే రైతుని దోచుకోవడం. దీనివల్ల ల్యాండ్ అనేది ఒక కమోడిటీ అంటే మార్కెట్లో అమ్ముకునే వస్తువుగా మారిపోయింది.
అంతకుముందు భూమికి ఒక ఎమోషనల్ వాల్యూ ఉండేది, కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని కేవలం డబ్బు సంపాదించే మెషీన్లా చూశారు. దీనివల్ల కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది. అంటే రైతు తినడానికి కావాల్సిన ఆహారధాన్యాలు కాకుండా బ్రిటిష్ వాళ్లకి లాభం వచ్చే ఇండిగో అంటే నీలిమందు, పత్తి, నల్లమందు పండించమని ఫోర్స్ చేసేవాళ్లు. దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతిని భయంకరమైన కరువులొచ్చాయి. యాబ్సెంటీ ల్యాండ్లార్డిజం అంటే భూమి యజమాని ఎక్కడో సిటీలో ఉంటాడు, గ్రామంలో రైతును పీడించి డబ్బు వసూలు చేస్తాడు. దీనివల్ల గ్రామాల్లో పేదరికం పెరిగిపోయింది. అరేయ్, ఇది వింటున్నారా? మన దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్కి మూలాలు ఇక్కడే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసేశారు. ఇప్పుడు బ్రిటిష్ ఎకనామిక్ పాలసీ అంటే బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల గురించి చూద్దాం. అసలు బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు మన ఎకానమీ ఎలా ఉండేది? వారొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది? అసలు మన భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. పాత రోజుల్లో మన ఊర్లు ఎలా ఉండేవి? చాలా వరకు సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండేవి, అంటే స్వయం సమృద్ధిగా ఉండేవి. ఎందుకు అంటే అప్పట్లో ఇప్పుడున్నట్టు అమెజాన్లు, డెలివరీ సర్వీసులు లేవుగదా, రవాణా సౌకర్యాలు అస్సల్లేవు. అందుకే రోజువారీ అవసరాలకి కావాల్సిన ప్రతి వస్తువు ఊరిలోనే తయారయ్యేది. మన దగ్గర లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వ్యవస్థ ఉండేది. అది మొఘల్ కాలం కావచ్చు, గుప్త సామ్రాజ్యం కావచ్చు, లేదా మౌర్య సామ్రాజ్యం కావచ్చు. ప్రతి ఊరిలోనూ ఒక పంచాయతీ వ్యవస్థ ఉండేది. ఆ పంచాయతీలోనే ఎవరో ఒకరు రైతు దగ్గర్నుండి ట్యాక్స్ వసూలు చేసేవారు. వారిని పటేలని, ముఖియా అని రకరకాల పేర్లతో పిలిచేవారు. ట్యాక్స్ ఎంత ఉండేదో తెలుసా? 15 నుండి 20% వరకు ఉండేది. ఒకవేళ రాజ్యానికి బాగా డబ్బులు అవసరమైతే దాన్ని 30% వరకు పెంచేవారు. అంతకంటే ఎక్కువ ట్యాక్స్ ఎప్పుడూ ఉండేది కాదని చరిత్రకారులు చెబుతారు. విచిత్రమేమిటంటే ఈరోజు మన మోడర్న్ ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా దాదాపు ఇంతే ఉండటం. వ్యవసాయం ఒక్కటే కాదు సుమా, మన దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు కూడా చాలా అద్భుతంగా ఉండేవి. ముఖ్యంగా కాటన్ టెక్స్టైల్స్ అంటే బట్టలు తయారీ ప్రతి ఊర్లోనూ ఉండేది. 18వ శతాబ్దం వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం కొంచెం బలహీనపడటం మొదలైంది. కానీ అప్పటికే మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. ఊర్ల నుండి పట్టణాలకు కూడా మన ఆర్థిక వ్యవస్థ విస్తరించింది. పట్టణాల్లో ఎవరుండేవారు? రైతులు ఊర్లోనే ఉండేవారు. కానీ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ చేసే కళాకారులు పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ పెద్ద పెద్ద ప్రొడక్షన్ సెంటర్లు తయారయ్యాయి. ఒక్కోచోట 100 నుండి 700 మంది వరకు కలిసి పనిచేసేవారు. దీన్ని ఫ్యాక్టరీ అని అనొచ్చుగాని ఇక్కడ ఫ్యాక్టరీ అంటే మోడర్న్ మెషీన్లు ఉన్న ఫ్యాక్టరీ అని అనుకోకండి. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఫ్యాక్టరీ అంటే చాలా మంది కలిసి ఒకే చోట వస్తువులను తయారు చేయడం. దీన్నే కలెక్టివ్ ప్రొడక్షన్ అంటాం. మన దేశం తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్కి ప్రపంచంలోనే తిరుగులేని డిమాండ్ ఉండేది. యూరప్ నుండి చైనా వరకు మన వస్తువుల కోసం అందరూ ఎదురుచూసేవారు. 17వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే టాప్ 2 ఎకానమీస్ ఏవో తెలుసా? ఒకటి ఇండియా, రెండోది చైనా. మన దగ్గర కాటన్ అంటే పత్తి సాగు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ మనం ప్రపంచంలో టాప్ 3లో ఉన్నామనుకోండి, అది వేరే విషయం. సో ఈ పత్తి వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. కేవలం కాటనే కాదు, సిల్క్ మరియు ఉన్ని వస్తువుల్ని కూడా మనం ఎగుమతి చేసేవాళ్లం. ఒకసారి చరిత్రకారుడు ఉమేష్ చంద్ర దత్తా మాటల్లో చెప్పాలంటే 18వ శతాబ్దంలో ఇండియా ఒక గొప్ప అగ్రికల్చరల్ కంట్రీ మాత్రమే కాదు, అది ఒక గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కూడా. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ చరఖా ఉండేది. లక్షలాది మంది మహిళలు నూలు వడకడం, బట్టలు నేయడం చేసేవారు. అందుకే కదా మహాత్మాగాంధీగారు 1915 తర్వాత మళ్లీ చెరకా పట్టుకోండి అని చెప్పింది. ఎందుకంటే అంతకుముందు మనమందరం అలా స్వయం సమృద్ధిగా ఉండేవాళ్లం. ఆ ఫీల్ మళ్లీ తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు. అహ్మదాబాద్ ధోతీలు, లక్నో చికెన్ వర్కు, జైపూర్ సిల్క్ వర్కు, బెంగాల్ సిల్క్ వస్తువులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఏనుగు దంతాలతో చేసే వస్తువులు, జ్యువెలరీ కూడా మనం విదేశాలకు పంపేవాళ్లం.
ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే షిప్పింగ్ ఇండస్ట్రీ. మీరెప్పుడైనా విన్నారా? ఇండియా ఒక షిప్పింగ్ పవర్ అని? అవును, మన దగ్గర అడవులెక్కువ, కలప బాగా దొరికేది. అందుకే ఓడలు తయారు చేయటం మాకు చాలా ఈజీగా ఉండేది. మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే వ్యాపారులు కూడా మన దగ్గరే ఓడలు తయారు చేయించుకునేవారు. అయితే ఈ సమయంలోనే ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చింది. అదే మర్చెంట్ క్లాస్, అంటే వ్యాపార వర్గం. వీరేం చేసేవారంటే కళాకారులు తయారు చేసిన వస్తువులను కొని ప్రపంచవ్యాప్తంగా అమ్మేవారు. వీరు క్రమంగా ధనవంతులుగా మారి క్యాపిటలిస్టులుగా తయారయ్యారు. యూరప్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అక్కడ కూడా ఇలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అంటే పారిశ్రామిక విప్లవం వచ్చింది. కాని మన దగ్గర మాత్రం అది ఆగిపోయింది. ఎందుకాగిపోయింది? బ్రిటీష్ వారు ఎలా అడ్డుకున్నారు అనేది మనం తర్వాత చూద్దాం. ఒకవేళ బ్రిటీష్ వారు ఇండియాకి రాకపోయుంటే బహుశా మనమే సొంతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలు పెట్టేవాళ్లమేమో అని కొంతమంది చరిత్రకారులంటారు. కాని ఆ మర్చెంట్ క్యాపిటలిస్టులు అంత పవర్ఫుల్ అవ్వకముందే బ్రిటీష్ వారు ఎంట్రీ ఇచ్చారు. బ్రిటీష్ ఆర్థిక విధానాలు మరియు భారతదేశ పారిశ్రామికీకరణ పతనం. మనమిక్కడొక పదాన్ని గమనించాలి. అదే డీఇండస్ట్రియలైజేషన్. తెలుగులో దీన్ని పారిశ్రామికీకరణ పతనం అనొచ్చు. అంటే ఉన్న ఇండస్ట్రీలు దెబ్బతినడం అన్నమాట. బ్రిటీష్ వారు మనల్ని కేవలం ఒక అగ్రికల్చరల్ కాలనీగా, అంటే కేవలం వ్యవసాయం చేస్తూ వారికి కావలసిన ముడిసరుకులు ఇచ్చే దేశంగా మార్చాలని డిసైడయ్యారు. ఇక్కడే అసలు ఆట మొదలైంది. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి పాయింట్, పొలిటికల్ పవర్, అంటే రాజకీయ అధికారం. ఎప్పుడైతే బ్రిటీష్ వారు బెంగాల్ని, ఆ తర్వాత మైసూరుని, మరాఠా సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారో మన దేశంలోని రాజులందరూ వారి చేతుల్లోకి వెళ్ళిపోయారు. రాజులు పోతే ఏమవుతుంది? ఇక్కడే అసలు లింకుంది. మన హ్యాండీక్రాఫ్ట్స్కి, అంటే ఆ కళాఖండాలకు ప్రధాన కస్టమర్లెవరు? రాజులు, నవాబులు మరియు కోర్టులో ఉండే ధనవంతులు. ఎప్పుడైతే ఈ రాజుల అధికారం పోయిందో వాళ్ల దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఈ వస్తువులను కొనేవారు కరువయ్యారు. ఒక కళాకారుడు ఒక అద్భుతమైన పట్టు వస్త్రం నేస్తే అది కొనడానికొక రాజుండాలి కదా. ఇప్పుడా రాజే బ్రిటీష్ వారి దగ్గర పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇక అతనేం కొంటాడు? సో లోకల్ మార్కెట్ అనేది దారుణంగా దెబ్బతిన్నది. మరో విషయం, బ్రిటీష్ వారు మన ఇండియన్ గూడ్స్ మీద హెవీ డ్యూటీస్, అంటే భారీ పన్నులు వేసేవారు. మీరు వింటే ఆశ్చర్యపోతారు. మన దగ్గర నుండి లండన్కి వెళ్లే కాటన్ బట్టల మీద 70 నుండి 80% వరకు ట్యాక్స్ వేసేవారు. అంటే మన వస్తువు అక్కడ చాలా ఖరీదైనదిగా మారిపోయింది. అదే సమయంలో బ్రిటన్ నుండి ఇండియాకి వచ్చే వస్తువుల మీద మాత్రం కేవలం 2 లేదా 3% ట్యాక్స్ మాత్రమే ఉండేది. ఇదేం న్యాయం అని అడగడానికి అప్పట్లో మనకు పవర్ లేదు కదా. దీనివల్ల ఏమైందంటే లండన్లో తయారైన మెషీన్ మేడ్ బట్టలు మన ఊళ్లలోకి వచ్చేశాయి. అవి చాలా తక్కువ ధరకే దొరికేవి. మన నేతపనివారు చేత్తో నేసే బట్టలు కొంచెం ఖరీదుగా ఉండేవి. జనం సహజంగానే తక్కువ ధరలో వచ్చే మిల్లు బట్టల వైపు మొగ్గు చూపారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. అది 1813. ఈ 1813 చార్టర్ యాక్ట్ ద్వారా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న మోనోపోలీ, అంటే ఏకాధిపత్యం పోయింది. దీనివల్ల బ్రిటన్లోని ఏ కంపెనీ అయినా ఇండియాకి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అని రూలొచ్చింది. అప్పటివరకు ఒక్క కంపెనీయే మనల్ని దోచుకుంది. ఇప్పుడు వేల కంపెనీలు ఇండియా మీద పడ్డాయి. దీనివల్ల వన్ వే ఫ్రీ ట్రేడ్, అంటే ఒకవైపు మాత్రమే లాభం కలిగే వ్యాపారం మొదలైంది. బ్రిటన్ వస్తువులకు ఇండియా ఒక పెద్ద మార్కెట్లా మారిపోయింది. రెండో పాయింట్ చూడండి, ఇండస్ట్రియల్ రివల్యూషన్. బ్రిటన్లో మెషీన్లొచ్చేశాయి. మనవాళ్లు చేత్తో చేసే వస్తువులు ఆ మెషీన్లతో పోటీ పడలేకపోయాయి. ఒక మనిషి ఒక రోజంతా కష్టపడి 1 మీటర్ బట్టనేస్తే మెషీన్ గంటలో 100 మీటర్లు తయారు చేస్తుంది. మరి తక్కువ రేటుకి ఎవరిస్తారు? ఖచ్చితంగా మెషీన్లే ఇస్తాయి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండస్ట్రీని కావాలనే చంపేసింది. ఒకవేళ వాళ్లు మనకు సపోర్ట్ చేసుంటే మన దగ్గర కూడా మెషీన్లొచ్చేవి. కానీ వాళ్ల ఉద్దేశ్యం అది కాదు కదా. వాళ్లకు కావాల్సింది ఇండియా ఒక రా మెటీరియల్ సప్లయర్గా ఉండాలి. అంటే ఇక్కడ పత్తి పండించాలి, ఆ పత్తిని తక్కువ రేటుకి లండన్ పంపాలి, అక్కడ బట్టలు తయారు చేసి మళ్లీ మనకే ఎక్కువ రేటుకి అమ్మాలి. ఇదే వాళ్ల ప్లాన్. మూడో పాయింట్, రైల్వేలు. చాలామందనుకుంటారు
రైల్వేలు రావడం వల్ల మనకు చాలా లాభం జరిగింది కదా అని. కానీ నిజానికి ఆ రోజుల్లో రైల్వేలు వేసింది మనకోసం కాదు, లండన్ నుండి వచ్చిన వస్తువులను మన దేశంలోని కుగ్రామాలకు కూడా చేర్చడానికి, అలాగే మన ఊర్లలో ఉన్న ముడిసరుకును పోర్టులకు చేరవేయడానికి మాత్రమే రైల్వేలను వాడారు. రైల్వేలొచ్చిన తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. లోపలి ఊర్లలో ఉన్న చిన్న చిన్న కళాకారులు కూడా ఈ కాంపిటీషన్కి తట్టుకోలేకపోయారు. అప్పటివరకు వాళ్లకు కనీసం లోకల్గా అయినా గిరాకీ ఉండేది. కానీ రైల్వేలొచ్చాక ఊర్లోకి కూడా ఇంగ్లండ్ బట్టలొచ్చేశాయి. పాపమా కళాకారులు ఏం చెయ్యాలో తెలియక ఏం చేశారో తెలుసా? అందరూ వ్యవసాయం వైపు వెళ్లారు. దీన్నే ఓవర్ బర్డెన్ ఆన్ అగ్రికల్చర్ అంటాం. అంటే భూమి మీద భారం పెరిగిపోయింది. ఒకప్పుడు 100 మంది వ్యవసాయం చేసే చోట ఇప్పుడు ఈ కళాకారులు కూడా చేరడంతో 500 మంది అయ్యారు. భూమేమో పెరగలేదు కదా. దీనివల్ల పేదరికం పెరిగింది, కరువులు రావడం మొదలైంది. రైతులకు తిండి దొరకని పరిస్థితొచ్చింది. ఒకప్పుడు బంగారు పండించిన మన భూమి ఇప్పుడు కన్నీళ్లు పెట్టింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కోటుంది. విలియం బెంటింక్ అనే గవర్నర్ జనరల్ 1834లో ఏమన్నాడంటే, ద బోన్స్ ఆఫ్ ద కాటన్ వీవర్స్ ఆర్ బ్లీచింగ్ ద ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. అంటే మన కాటన్ నేత కనివారి ఎముకలు ఇండియా మైదానాల్లో తెల్లగా పడి ఉన్నాయి అని. అంత దారుణంగా ఉంది మనవాళ్ల పరిస్థితి. అంటే వాళ్లు ఆకలితో చనిపోతున్నారని అర్థం. ఒకప్పుడు ప్రపంచానికే బట్టలిచ్చిన మనవాళ్లు కనీసం తిండానికి తిండి లేక చనిపోయారు. ఇక్కడితో ఆగిపోలేదు. బ్రిటిష్ వారు మన దగ్గర ఉన్న పాత పద్ధతులను మార్చేసి కొత్త కొత్త ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ తీసుకొచ్చారు. జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి ఇలాంటివి. బ్రిటిష్ ఆర్థిక విధానాలు మరియు భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనం. బ్రిటిష్ వారు రాకముందు మన ఊర్లెలా ఉండేవి? రైతు పండించేవాడు, కమ్మరి నాగలి చేసేవాడు, కుమ్మరి కుండలు చేసేవాడు. వీరందరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే ఒక అవగాహన ఉండేది. కానీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ల్యాండ్ రెవెన్యూ పాలసీలు ఈ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాయి. ముఖ్యంగా 3 పద్ధతుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్ జమీందారీ సిస్టమ్, సెకండ్ వన్ రైత్వారీ సిస్టమ్, థర్డ్ వన్ మహల్వారీ సిస్టమ్. వీటి గురించి డీటెయిల్డ్ క్లాస్ మనం వేరే సెషన్లో చెప్పుకుందాం. కానీ ఇప్పుడు వీటి ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. హియర్ ఇస్ ద మెయిన్ పాయింట్. బ్రిటిష్ వారికి కావాల్సింది కేవలం మనీ, అంటే డబ్బు. వాళ్లు ట్యాక్స్ని చాలా ఎక్కువగా ఫిక్స్ చేశారు. అది కూడా ఎలా? పంట పండినా పండకపోయినా, వర్షాలు కురిసినా కురవకపోయినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. పాతకాలంలో రాజులెలా ఉండేవారంటే, ఒకవేళ కరువొస్తే ట్యాక్స్ని తగ్గించేవారు లేదా మాఫీ చేసేవారు. కాని బ్రిటిష్ వారలా కాదు. వాళ్లు ఒక డెడ్లైన్ పెట్టేవారు. ఆ టైంకి డబ్బులు కట్టకపోతే రైతు దగ్గర ఉన్న భూమిని లాగేసుకునేవారు. ఇక్కడ ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే మనీ లెండర్, అంటే వడ్డీ వ్యాపారి. పాపం రైతు తన భూమిని కాపాడుకోవడానికి ఈ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లేవాడు. వడ్డీ వ్యాపారి ఏం చేసేవాడు? భారీ వడ్డీకి అప్పిచ్చేవాడు. రైతు ఆ అప్పు తీర్చలేక చివరికి తన సొంత భూమిలోనే ఒక కూలీగా మారిపోయేవాడు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి ఒక్కసారిగా చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తాండవించింది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా మార్చడం. బ్రిటిష్ వారు రైతుల్ని బలవంతం చేసేవారు. ఏం పండించాలో కూడా వాళ్లే డిసైడ్ చేసేవారు. రైతులకేం కావాలి? వరి, గోధుమలు, అంటే వాళ్ళు తినడానికి తిండి కావాలి. కాని బ్రిటిష్ వారేం చెప్పేవారు? మాకు ఇండిగో, అంటే నీలిమందు కావాలి, కాటన్, అంటే పత్తి కావాలి, టీ, కాఫీ, జూట్, అంటే జనపనార కావాలి. ఎందుకు? ఇవన్నీ లండన్లో ఉన్న ఫ్యాక్టరీలకు ముడిసరుకులు కాబట్టి. దీనివల్లేమైంది? ఫుడ్ గ్రెయిన్స్, అంటే ఆహార ధాన్యాల సాగు తగ్గిపోయింది. కమర్షియల్ క్రాప్స్ పెరిగాయి. ఫలితంగా దేశంలో కరువులొచ్చినప్పుడు ప్రజలు తినడానికి తిండి లేక లక్షలాది మంది చనిపోయారు. 1870 నుండి 1900 మధ్యకాలంలో ఇండియాలో వచ్చిన కరువుల వల్ల దాదాపు 2.5 కోట్ల మంది చనిపోయారని అంచనా. 2.5 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇదొక రకమైన మ్యాన్ మేడ్ డిజాస్టర్, అంటే మనుషులు సృష్టించిన విపత్తు. ఇక్కడ మనం ఒక గ్రేట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఆయనే దాదాభాయ్ నౌరోజీ. ఆయన ఒక థియరీని ప్రపోజ్ చేశారు. అదే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ, అంటే సంపద తరలింపు సిద్ధాంతం. ఆయన ఏం చెప్పారంటే, బ్రిటిష్ వారు ఇండియా నుండి సంపదను ఒక పైప్లైన్ ద్వారా లండన్కి తీసుకెళ్తున్నారు. దీనికి ప్రతిఫలంగా ఇండియాకి ఏమీ దొరకడం లేదు.
అప్పట్లో బ్రిటిష్ ఆఫీసర్ల జీతాలు, పెన్షన్లు, వాళ్ళు చేసిన యుద్ధాల ఖర్చులు ఇవన్నీ మన దేశం నుండే వెళ్లేవి. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఫేమస్ కోటుంది. జాన్ సుల్లివన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఇలా అన్నాడు, "Our system acts very much like a sponge, drawing up all the good things from the banks of the Ganges and squeezing them down on the banks of the Thames." అంటే మన వ్యవస్థ ఒక స్పాంజ్ లాంటిది, గంగానది ఒడ్డున ఉన్న మంచి వస్తువులన్నింటినీ పీల్చుకుని లండన్లో ఉన్న థేమ్స్ నది ఒడ్డున పిండేస్తుంది అని. ఎంత క్లియర్గా ఒప్పుకున్నారో చూడండి. సరే, ఇప్పుడు ఈ టాపిక్ మొత్తాన్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. రెడీగా ఉన్నారా? ఫస్ట్, మన హ్యాండీక్రాఫ్ట్స్ పోయాయి. సెకండ్, మన రైతులు అప్పుల పాలయ్యారు. థర్డ్, మన సంపద లండన్కి తరలిపోయింది. చివరిగా ఒక మాట, బ్రిటిష్ వారు మన దేశానికి రైల్వేలు, టెలిగ్రాఫ్లు తెచ్చారు కదా అని చాలామంది అంటుంటారు. కానీ అవి తెచ్చింది మన డెవలప్మెంట్ కోసం కాదు, మనల్ని ఇంకా ఈజీగా దోచుకోవడం కోసం మాత్రమే. అయితే ఈ బ్రిటిష్ పాలన వల్ల ఒకే ఒక్క పాజిటివ్ థింగ్ జరిగింది. అదేంటంటే ఇండియా మొత్తం ఒకే అడ్మినిస్ట్రేషన్ కిందికి రావడం వల్ల మనలో నేషనలిజం అంటే జాతీయవాదం పెరిగింది. మనందరం కలిసి ఈ దోపిడీని ఎదిరించాలి అనే ఆలోచన మొదలైంది. అదే తర్వాత కాలంలో స్వాతంత్ర్య పోరాటానికి దారితీసింది. సరే, ఇవాల్టికి ఇంతే. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రీ పీడిఎఫ్ టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉన్నాయి, జాయిన్ అవ్వండి. సైనింగ్ ఆఫ్, బాయ్.